ఏలూరు జిల్లాలోని నూజివీడు పట్టణంలో ఈ నెల 22వ తేదీన జరిగే రజక జన మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ శాసనమండలి సభ్యులు దువారపు రామారావు పిలుపునిచ్చారు. ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ నూజివీడులో జరిగే మహాసభకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రజక సంఘానికి న్యాయం చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఇక రాధిక మహాసభలో రజకుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆ విధంగా ప్రభుత్వంతో సంప్రదించి ముందుకు వెళ్తామని అన్నారు. జిల్లా రజక సంఘం అధ్యక్షులు కట్లయ్య మాట్లాడుతూ రజకుల సమస్యలు ఎన్నో ఉన్నాయని, ముఖ్యంగా 10 సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తున్నామని వారు అన్నారు. రాష్ట్ర నాయకులు దువారపు రామారావుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జరిగిన కేటాయింపులు మనం ఒకసారి చూసినట్టయితే ఈ బడ్జెట్ అనేది ఒక చారిత్రాత్మకమైన విషయంగా మనందరం కూడా భావించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎకనమిక్ కారిడార్స్ కోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో 3 ఎకనమిక్ కారిడార్స్ కోసం కూడా ప్రత్యేక కేటాయింపు చేయడం అనేది కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుని ఉంది. నేను ఒక బీసీసీఎల్ మానిటర్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత కూడా అనేక బీసీ సమావేశాలు నిర్వహించడం కానీ, లేకపోతే సామాజిక వర్గ పరంగా ఒక రజక సామాజిక వర్గ సమావేశాలు నిర్వహించడంలో కానీ నేను ముఖ్యమైన పాత్ర తీసుకున్నానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం ఎప్పుడు కూడా బీసీలతో మమేకమైంది. తెలుగుదేశమే బీసీలు, బీసీలు తెలుగుదేశం అనేది మా తెలుగుదేశం నాయకులందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి ఉండగా ఆయన బీసీ నాయకత్వాన్ని పెంచి ఒక ప్రముఖ స్థాయిలో పెట్టిన మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు అయితే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బీసీలని ఒక అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట ఎందుకు అంటున్నారంటే 2014-19 తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శిలో, అదేవిధంగా మన గౌరవ ఉపాధి జగదీష్ బాబు గారు, అదేవిధంగా మన రవి గారు, మన చింతలపూడి సత్యనారాయణ గారు, చింతలపూడి ప్రసాద్ గారు, కొండా సత్యనారాయణ గారు, అదేవిధంగా తెలంగాణ గంగాధర్ అందరూ రావడం జరిగింది. ఈరోజు నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజకులకు రేపు 22 జరగబోయే మహాసభకు తప్పనిసరిగా హాజరవ్వాలని మేము కోరుకున్నాను. ముఖ్యంగా ఎజెండాలో పాయింట్లు 10 ఉన్నాయి, 10 మాట్లాడను, 2-3 పాయింట్లే నేను మాట్లాడతాను. రజకులు రాజకీయంగా ఎదగాలి. ఈ నెల ఏలూరు జిల్లా ఫిబ్రవరి 22న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రజక బహిరంగ సభ విజయవంతం చేయడం వరకు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మరి మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువారపు రామారావు గారు మరి వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పుడే రజకుల స్థితిగతులు గమనించి రజక జాతి ఈ విధంగా ఉండకూడదు, రజక జాతిలో కూడా మెరుగైన అవకాశాలు సాధించాలి, అలా చేయాలి అంటే ఒక ఉద్యోగం ద్వారా సాధ్యం కాదు, రాజకీయాల్లో కూడా నేను ప్రవేశం చేసి వారికి కొంత సేవ చేయాలనే సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీలో రజకులకు